Sairam. Every town, every family, every single individual has a beautiful story. And many times these stories come together and collectively form a beautiful journey. One such journey is the journey of this very building we are in, the Sri Sathya Sai Prem Sadan located at Hindupur. COVID-19 is a pandemic that was unthinkable and definitely unforeseeable. Due to this, some measures had to be taken which proved to be very costly, but if they were not taken would probably be even costlier. And the most extreme of these was the lockdown. While no one in their right mind would suggest that the lockdown was a good thing, an optimistic mind would like to take the best of even the toughest journeys and make them enjoyable. And that's exactly what I did. So in the past 2 months, I learned a lot of things. And one of them was about a beautiful structure called Prem Sadan, which was constructed by my family. In this video, I want to go further into the history and functioning of this building. మా తాతగారు అయిన కట్టా శ్రీనివాసయ్య గారు 1999లో ఈ ప్రేమ సదన్ బిల్డింగ్ ఉంది కదా, పాతది కట్టించినారు. Katta Venkatanagar Srinivasaya. He was a linchpin of all the things. He had 2 sons, Katta Venkateswaraya, Katta Vishwanaraya, and they have maintained that old tradition. Oh, there were so many difficulties, but they have maintained it. హిందూపురానికి అప్పుడు రైల్వే మార్గం ఒకటే ఉండేది, బస్సులు కూడా ఎక్కువగా ఉండలేదు. అక్కడి నుంచి వచ్చే రైలు ప్రయాణికులకి అనుకూలం చేయాలని, భోజనం పెట్టాలనుకుంటాము. ఒక ఆలోచన వచ్చింది దానికి. ఎవరో వేరే వాళ్ళు చెప్పిన దానికి ఒక సత్రం పెట్టించు, భోజనం పెట్టించు, నీకు మంచిది ఏంటి చెప్తా అక్కడ సత్రం కట్టించి భోజనాలు పెట్టేదానికి షురూ చేసినారు. అప్పుడు 2 ట్రైన్లు వస్తూ ఉండే హిందూపురానికి. నేను 3 గుమాస్తాలు రోడ్డుకి అడ్డం పడుకొని భోంచేసే వరకు ఇడుస్తూ ఉండేది. ఊర్లోకి ఇడుస్తూ ఉండలేదు. కలెక్టరు మాకు నోటీస్ ఇచ్చారు, మీరు అందరికీ భోజనం పెడతా ఉన్నారు, ఊర్లో ప్లేగ్ వచ్చింది, ప్లీజ్ స్టాప్ ఇట్టారని. అప్పుడు ఫ్రీగా స్టూడెంట్స్ని పెడుతుంది. తర్వాత దీని ఒక ఫ్రీ స్టూడెంట్ హాస్టల్గా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎన్నో వేల మంది ఇక్కడ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కొన్ని కారణాంతరాల వల్ల బిల్డింగ్ పాతదైపోయి పాడుపడిపోయింది. 93 నుంచి చాలా అది ఎరుకుపడిపోయింది. మా మామయ్య గారు కూడాను వాళ్ళకు పెరాలసిస్ స్ట్రోక్ అయినాకి అక్కడ ఛత్రాలపై చూసుకునే శక్తి లేకుండా అదంతా పాడుపడిపోయింది. చాలా బాగా బాధ అవుతూ ఉండేది అందరికీ చూస్తే. మామయ్య గారు చనిపోయే వరకును ఆ చిత్రం ఏం చేస్తారో చేయండి, చూసుకోండి అని చెప్తూనే ఉండరు. అప్పుడు మామగారు 2004లో తీరిపోయిన తర్వాత ఆయన చెప్పిండారు కదా, ఏమో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేర్చి ఎన్నో విషయాలు చర్చించి అది చాలా 3-4 ఏళ్ళైనా పట్టింది. వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మల్లా అన్నారు, ఇది అమ్మకూడదు ఈ ప్రాపర్టీ, పిల్లోడు వృద్ధికి రావాలని చెప్పి కంటిన్యూ చేయాలని చెప్పి ఇది అదే పనిగా చేసింది. అప్పుడు సత్యసాయి హాస్టల్ వాళ్ళు ఒక బాడీ ఇంట్లో ఉండి అక్కడ నడుపుతూ ఉన్నారు. సరే వీళ్ళకి ఇస్తే సరిపోతుందని ఒక ఆలోచన వచ్చి దానికోసం ప్రయత్నం చేసి కట్టించినాము. నాకు అందులో ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్నప్పుడు కరెక్ట్గా మేము ఈ డిమానేజ్ చేసే టైంకి 100 years కరెక్ట్గా 1909లో ఓపెన్ చేసింటే మేము డిమానేజ్ చేసేటప్పటికి 2009 అక్కడికి 100 years. 100 years అది విపరీతమైన రాతి కట్టడము. ఆ రాతి కట్టడము తొలగించాల్సి అంటే చాలా కష్టం. అసలు
ఆ కట్టేటప్పుడు అది ఎట్లా పిల్లర్స్ అదంతా ఎత్తున్నారు, అప్పటికంతా క్రేన్స్ లేదు, ఏం లేదు. నిజంగా వాళ్ళ బలం ఎంత ఉన్నా అప్పుడు వాళ్ళకి తెలియదు అనిపిస్తుంది. ఒక పిల్లర్ కూడా జరిపేయలేదు. ఆ డిమానిష్ చేసేకే కొన్ని దుడ్లు చాలానే అడిగినారు. సత్య మాకు ఆ డిమానిష్ చేసి అది ఖాళీ అయితే చాలంతా వాళ్ళు అడిగినంత ఇచ్చి దాన్ని సెట్ చేసి తీసేటోడుకు ఆ రాళ్ళు అదంతా కనీసం 1.5 ఏడాది పట్టింది. ఆ రాళ్ళంతా తీసేటోడు ఆ రాళ్ళంతా ఇప్పుడు ఎంతమందికి ఉపయోగమైందంటే చెప్పలేను. మేము సంతానం వాడుకోకుండా మా వాళ్ళు ఒప్పలేదు. ఏమిటంటే అది పూర్వముళ్ళు దాన ధర్మానికి రాసిండేది, మీరు ఒక రాయి కూడా మీరు వాడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడానికి చుట్టుపక్కల పల్లె వాళ్ళు, భజన మండలి వాళ్ళు, ఎవరైతే ఈ దేవస్థానం కట్టేవాళ్ళు ఎవరు కాల్సింటే వాళ్ళకంతాను మేము రాయి ఎత్తుకోపోండి అని చెప్తాను. కనీసం ఒక రాయి కూడా మేము వాడుకోలేం. బిల్డింగ్ కట్టేటోడు దానికి ఏమైనా వాడుకోండి మా ఫౌండేషన్కి అంతే తప్పితే ఆ రాయి అంతా ఎంతోమందికి ధ్వజస్తంభాలకి ఫౌండేషన్కి భజన మండలికి అంతా ఇచ్చినాము. వాళ్ళు వచ్చి అడిగిన వాళ్ళకంతా దేవస్థానానికి పుణ్యకారాలకి ఇచ్చినాం, కానీ వేరే ఎవరికి ఇవ్వలేదు. ఇది కట్టిన తర్వాత ఈ కట్టుకుని ముందు చాలామంది అడిగింది వాళ్ళు, మిగతా వాళ్ళు ఎంతనో మాకు ఈ జాగా ఇస్తే మేము వృద్ధాశ్రమం కడతాము, లేదా లేడీస్ హాస్టల్ కడతాము, బాయ్స్ హాస్టల్ కడతాము అన్నారు. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వేరే అవసరంగా పోండి, అంత పాలిటిక్స్ తప్పితే ఇంకేమి ఉండదు. ఈ నీతి నిజాయితీగా డిసిప్లిన్గా చేసే సత్యసాయి సేవ అయితే కాబట్టి నాకు అక్కడికైతే నేను ఒప్పుకుంటాను. లేకపోతే లేదు ఉంటే మధుసూదను అమ్మ నేను ఉంటాను, నేను చేస్తాను, నేను హామీ ఇచ్చినానికి నాకు చాలా సంతోషమే. ఆ పిల్లోడు సంగతి నాకు తెలుసు. స్వామి కూడాను అతనికి ఎక్కడో వేరే ఊళ్ళో ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే హిందూపురం విడిచిపోవద్దు అని చెప్పినారు. ఎంత మంచి పని, ఉద్యోగం వచ్చినా ప్రమోషన్ వచ్చినా మధుసూదన్ పోకుండా ఇక్కడే మా చిత్రాలు కట్టిన తర్వాత పిల్లోళ్ళంతా తీసుకొని 2 పిల్లోళ్ళ నుంచి 32 మంది పిల్లోళ్ళ వరకు అయ్యింది సమితి. ఈ చిత్రం కట్టేటప్పుడు కూడాను పెద్దోళ్ళు పర్మిషన్ వచ్చిన తర్వాత స్వామి దగ్గర కట్టించాలని, స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకోవాలని నేను 5-6 సార్లు దర్శనానికి పోయినాను. ఎప్పుడు దర్శనానికి పోయినా లాస్ట్ టోకన్ వస్తుంది, లేదా మధ్యలో కూర్చుంటాను, స్వామికి ఇచ్చేకే అవుతా ఉంటాను. ఏంటి స్వామి లెటర్ తీసుకోలేదే మనకి అవకాశము ఏమో అని చాలా చాలా బాధేది. ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాను. స్వామి మాకు శక్తి ఉన్నప్పుడు బిడ్డలు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మేము కట్టిస్తాము అన్నప్పుడు మాకు జరిగితే మంచిది స్వామి, నువ్వేం చేస్తావు చూడు అని స్వామిని మొక్కుంటా అంటే ఎంఆర్ఓ అశోక్ గుప్తా సార్కి నేను లెటర్ ఇచ్చినాను, మీ స్వామి దగ్గర బ్లెస్ తీసుకోండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, అవకాశం లేకపోతానంటే అశోక్ గుప్తా సార్ పెట్టుకుంటే స్వామి బ్లెస్ చేస్తారు. అది మాకు అదృష్టమనే ఫౌండేషన్ వేసేదానికి అంతా మాకు ముందరిపోతుంది. మేము ఆ చిత్రం కట్టేటప్పుడు కూడాను భూమి పూజ చేసినప్పుడు కూడా అందరూ చాలా బాగా సహకరించారు. ఆ పక్క మా పెద్దమామ గారి ఇంటి వాళ్ళు మేము ఇద్దరు కూర్చొని భూమి పూజ చేస్తున్నాయి. ఇంకా దాని కన్స్ట్రక్షన్ అప్పుడు ఫౌండేషన్కి ఎర్లీ మార్నింగ్ ఇచ్చేయిందాము. దాంట్లో అక్కడ కాలేదు అందరికీ, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కాబట్టి ఆ ఇంట్లో ఎవరు లోపల డెప్త్ 10 feet ఉండింది కాబట్టి అప్పుడు మేమిద్దరు లోపల ఫౌండేషన్ దీనికి లోపలంతా పూజ అంతా చేసింది. హోమాలకి అందరికీ కొంచెం ఇన్కన్వీనియంట్ అయినాకి అప్పుడు మేము కూర్చున్నాము. బదిలీను వాసమ్మ అన్నయ్యను వాళ్ళ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అది హోమాలు అంతా చేసిన దాన్ని. అప్పుడు తాత కరెక్ట్ 60 years. ఇప్పుడు ఉండే ఆర్గనైజేషన్స్ అన్నిటికీ సత్యసాయి వచ్చేసి బెస్ట్ ఆర్గనైజేషన్. దానిలో మిస్యూజ్ అయ్యేది కానీ ఇది కానీ ఏమీ లేదు. బెస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి ల్యాండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి. And soon the construction work started. Slowly the building began taking shape. Finally, 3 years later, the building was ready. Invitations were sent around to everyone and soon the D-Day arrived. So, on Sunday, the 3rd of March 2013, Katta Venkatanna Gari Srinivasaya Sundaramma Prema Sadanamu was inaugurated amidst grandeur and glory. The children performed classical dances and the 6 brothers, grandchildren of Katta Srinivasaya Garu, were felicitated. In this way, nearly 20 years after falling into disuse, Prem Sadan was rebuilt to serve even more people, doing its part in the betterment of society. Before closing the history section, I wanted to share a few amazing facts about Sri Katta Srinivasaya Garu, the main person behind this building.
He was an extremely wealthy man, but most importantly, he had a heart of gold. Apart from building the structure and providing food and shelter to travelers, he used to feed hundreds of people every single day during the Dashera celebrations at the Venkateshwara temple. This practice continued for over 70 years. He also donated houses, performed marriages, and set up livelihoods for over 40 families that moved from Madanpalli to Hindupur. This large area at the heart of Hindupur is named Srinivasa Nagar in his memory. He also donated this massive land of almost 10 acres to serve as the MGM municipal grounds, which is free and open to the entire town for activities like games, walking, exercises, etc. It also serves as a ground for cricket, football, and other inter-school and inter-college sports. In recognition of all these contributions, the then British government in the year 1911 invited him to the Delhi Darbar for the coronation of King George V as the Emperor of India. During this, he was presented the prestigious Delhi Darbar Medal, becoming one of only 200 civilians to receive this honor in recognition for public benefactions. He passed away peacefully on the banks of the holy Ganges River in Haridwar during a pilgrimage in the year 1940. Posthumously, he was awarded the War Medal of 1939 to 1945 on the 16th of August 1945 for his support to the Allied effort in the Second World War. Shri K.V. Srinivasaya Shetty and Srimati Sundaramma. Shri K.S. Venkateseshaya and Srimati Amrutamma. Shri K.S. Lakshminarayanaya and Srimati Nagaratnamma. Shri K.V. Sriramulu and late Shri Anandalakshmamma. Shri K.L. Ramalingam and Srimati Revatamma. Shri K.L. Krishnamurti and Srimati Saileelamma. Shri K.L. Badrinath and Srimati Vasavamba. Shri K.L. Srinivasulu and Srimati Umadevi. Shri K.V. Srinivasamurti and Srimati Vijayalakshmi. Shri K.S. Venkateshwara Babu and Srimati Shobha Rani. Shri K.R. Venkateshwara Prasad and Srimati Padmavati. Shri K.S. Vinod Babu and Srimati Amita. Shri K.R. Srinath and Srimati Umadevi. Shri K.S. Santosh and Srimati Geeta Madhuri. Shri K.B. Harish and Srimati Kalpana. Shri K.K. Nagarajiv and Srimati Nagamani. Shri K.B. Girish and Srimati Rekha. Well, now that we have learnt about this building, let's go inside and take a look. So this is the main living area called the sit-out. This is where all the guests are received and administrative affairs take place. Next we enter the office room.
Next, we enter the most important room in all of the Prem Sadan, the prayer hall. This is the place where the children spend most of the time in the day. It also serves as a multi-purpose hall, which is the venue for all cultural activities, educational activities, etc.